నిన్న మొన్న ఏమంటే అది మనుషులు ఏర్పడతలేదండి మనుషులు ఇగో కలిసిన కొద్ది మనుషులు ఏర్పడతారు చిట్టి చిట్టి నిన్న మొన్న ఏమంటే అని అలా బావగారు అంటే పక్క పండు దోస్తు గారు అందరు వీళ్ళు కూడా అలవాటు ఏ కాదు నేను మరదలు మదర్వా భగవంత నారాయణ గుడి లోపల దేవతను పెట్టుకొని నేను సముద్రం అంతా తిరిగేస్తున్నా గుడిలో దేవదేవుడు ఉందని ఆ దేవత ఎక్కువ గిక్కలే ఉన్నది నా పెళ్ళాన్ని చూస్తే మరదలు చూసినట్టే ఉంది మరదలు చూసినట్టే ఉన్నది అయితే కానీ మేడం ఎట్లేదు కదా మేడం మన అక్క కనవాళ్ళ గుడి కాడికి వెళ్ళింది అర్ణవతి సెల్లే బావస్తారు సెల్లే బావ వేడుకో నన్ను ఇవాళ పట్టుకొని నీ వాళ్ళతో నిలుపుకున్నా మంగళతో మలుపుకున్నా ఇవాళ వరది పట్టుకుని బావని మలుపుకో సెల్లే నీ వాళ్ళతో నిలుపుకో బావ పాదాలు కడుక్కో పాదాలు పయ్యళ్ళుకో కట్టుకుని సీర కట్టుకొని వేసుకుని జాకెట్ వేసుకున్నది అక్క కట్టుకుని సీర కట్టుకుని అక్క వేసుకుని జాకెట్ అక్క బ్లౌజ్ వేసుకున్నా భగవంత సముద్రం తలాపు కట్టుకొని సాపదు పెడతదట నా మరదలు నేను ఇంట్లో పెట్టుకొని నేను ఎక్కడెక్కడో ఎక్కలాడుతున్నా ఇయ్యాల కనుక దీన్ని పూజ చేయకపోతే నా పేరు కనుక క్షత్రియ మహారాజు కాదు మేడం ఏంది బావా మేడం అంటూ సపడగా అన్నది నీ పనికి నువ్వు నేను స్టూడెంట్ నేను స్కూల్కో నో ఈటింగ్ ఈటింగ్ లేదు ఈటింగ్ లేదు ఇవాళ మొత్తం డ్రింకింగే డ్రింకింగ్ సట్టి అమావాస్య ముందే అయింది మళ్ళా దాకా అన్ని బంధు తెలంగాణ మొత్తం బంద్ ఈ సట్టి ఒగ్గోల ఒగ్గోళ్ళు కూడా ఇతర మనుషులు కూడా ఎవరైనా నెల రోజులు మన తెలంగాణ పద్యాలలో మంచిగా అందరికి సట్టు ఉన్నది కానీ నాకు సట్టు లేదే బాబుచ్చవ్వా కాంతను చూసిన గణపమ్మను చూసిన బ్రహ్మగణ చూరి మాతకు వేళ సుందరి ఏమన్నా బాబా మాట్లాడినా సుందరి అంటే ఏమన్నాడు సుందరి పూల పందిరి పెళ్లి పందిరి అయ్యో నా సుందరి కాలు గోరు నుంచి కంటి నీ అందము నీ సందము నీ సౌందర్యం నీ సకలను దేవలోకం లోపల రమ్మ ఉరసి మేనగా తిలోత్తము కంటే ఎక్కువ అందమున్నామమ్మంటే పిల్లో నిలువదినా మనసు పిల్ల అయ్యో ఆగదినా వయసు పిల్ల మనిషి గుణవ బుద్ధి రీతో అక్క దగ్గర ఏముంది నా దగ్గర ఏముంది ముండ కొడుకు అంతకంటే మాటలు మంచిగా ఎత్తున్నాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు చారి చారి అక్కది నేనెవరు బావు అక్కసారి నువ్వు కట్టుకున్నప్పుడు అక్క మొగ నీరు కట్టుకోరాదా
తోడు కన్ను కాబట్టి వేడుకుడు బాబా నువ్వు మాట్లాడు బావయ్యో నేను మరలున్నానే తమ్మిది నన్ను రాదు బావయ్యో కోరుకుంటల్లా నువ్వు అన్న పెట్టేవా అక్కయ్య బాబా ఎందుకు బాబా నీ కాలం వద్దా అక్కయ్య బాబా అక్కేమనుకుంటే బావయ్యా అక్క చూసినా ఎవరు చూసినా నీ అక్క రాదు అనవలే కాడికి వెళ్ళిపోయింది అక్కడ పూజ అంటశాలకు కుందేలక్కడి కనిపించి పెడతారు పోసుకొని అందుకొని తింటాం కుందేలకు బొబ్బలు వస్తాం నీళ్ళు వస్తాం తాగుకుంటాం 2 నెలలకు 3 నెలలు 4 నెలలు కిరాయి అంటే ఏమి చేస్తాం మనం అంతా కిరాయి కాదు కూర కొట్టేదా మరి కొట్టుకొని అక్క వచ్చిన మంచిగా రాకుండా మంచిగా రావమ్మ అయిపోయింది మరి ఇంత తప్పుడు అవుతుంది భగవంతుడు అయితే తప్పుడు అవుతుంది ఇదేం తప్పుడు ముఖం పాడగాను ఎత్తని మొందగా తెంపితే అవురా ఇంకా ఫోన్ ఎంబడి పట్టు నీకేం దయ్యం పట్టింది ఏం పూత పట్టి కొట్టనావు నేను గీత మంచి భార్యను ఉండగా బొక్క బొరగ నన్ను కంకరాదు దాని ఎంబడి పడతాను ఉండ కొడుక ఏంటో దొండకాయ బెండకాయ నువ్వు నా గుండకాయ పోతారు కాదు దేశానికి నీకు మొత్తం ఇక నా కళ్ళకు పొరలు వచ్చి కనిపిస్తలేదు కనిపిస్తున్నావు నీ గుడ్లు వీకిస్తా నీ గుడ్లు సీగుట్టు గాను నీ గుడ్లు సీగుట్టు గాను గోల కాదు పో నేను ఒక్క నిమిషం లేట్ అయితే గంగర కలుస్తుండే అవలాగా వీకెండ్ వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండ్ ఇయర్ బై ఇయర్ లైఫ్ ఎండ్ బట్ ఏవో మాటలు మాట్లాడుతున్నారు కొత్త మాటలు మరి ఇవాళ లవ్ నాట్ ఎండ్ మొత్తం ఆంటి వీకేయాలి ఉండే అవరే కాదు నా ముంగడు ఒక్క మాట మాట్లాడు నల్లికుంటా లేక తప్పుడే వంటవు ఈడ బాగా మాట్లాడితే వింటాడు ఎండు ఎవరు హనుమాన్ లాగలే వల్ల పూజ చేసుకొని వస్తాను ఇది ఇప్పుడే రావాలి ఏమనిపిస్తుంది ఇంకా
గా రాజన్న గుడికోవా ఏమన్నా రాజన్నదా శివాలయంలో శివాలయం సోమవారం ఇక పోయినా పో పోతా ఆయన పోతాం పెడతా అని చూస్తాను నీ తాడదేంప గాడి కొడుక నేను ఏదో పాపం మా కోరిక ఏం తెలియదు బావా ఒకవేళ నేను అందకుండా అన్నం పెట్టు అని చెప్పిన చెప్పు అన్నది కానీ తురికొచ్చి దాన్ని గాడిది లవ్ యాక్సెప్ట్ అవుతుండే అయితుండే కొంచెం అవుతుంది ఏడు కాడికి గోసిపారేది గాడిది కొడుక ఏమో అడుగో సబ్లే అడుగో ఒక్క నిమిషం అవుతుండే ఒక్కల కందులు పెట్టి మూత పెడతా మీరు కుక్క నీ దిక్కువల్ల ముఖాన్ని నేను దువ్విట్లో పెడతా తీసుకుపోయాను అవునా నీ కళ్ళల్లా కాదు మళ్ళీ ఎటు పోతావు కాదు ఎటు పోతావు ఎటు అటే పోతావు అది దాంట్లో పెడతా తెడ్వాటి పెడతా రెండు పక్కలు అవుతుంది గుండు వలిగే పోవాలి శ్రీయ భగవంతా ఇటుంటే లాభం లేదు దీనికి కోపం వచ్చినా నా మాడవి ఇంటికి రాని మాట దీని కోపం మాది ఏమైంది నీకేమైంది అక్క గరణవతి నువ్వేమన్నావు సెల్లెలా నేను ఇలా వల్ల అక్కడ గుడికాడికి వెళ్ళిపోతున్నా బావా అత్తడు సెల్లే బావ వచ్చినప్పుడు నేను కట్టుకున్న చీర కట్టుకొని వేసుకున్న జాకెట్ వేసుకొని పెట్టుకున్న సొమ్ములు పెట్టుకో అవల్లతో వాళ్ళ పెళ్లి గుత్తులు బయటగలు కున్నాళ్ళ పిల్ల పిల్లలు యాభై పళ్ళు పెళ్ళినగలు సెల్లెలా నువ్వు యాభై పళ్ళు నాకు సొమ్ములు పెట్టుకొని అంత సొమ్ములు వినా అతోసారి పేరు మీద వేసుకో సెల్లే అని అన్నాం సెల్లే నువ్వు అన్న ప్రకారం అక్క నేను సొమ్ములు పెట్టుకున్నా అతోసారి పేరు మీద వేసుకున్నా పట్టుకొని గల్లు పట్టి వేసుకొని బాబు కట్టిన గారు బాబా దగ్గరికి మన ఆడళ్ళకి అందరికి అంటారు మొగడికి డబ్బులకి అంటారు ఓ తల్లిడారా అంతమంది మంది తయారే ఉంటారు ఒకటి పోతే పక్క పట్టు పోరగలమంటారు అబ్బా ఏముందిరా పోరి ఎంత ముద్దు ఉందిరా ఏముందిరా ఎంత లాగిందని మొగళ్ళు మాట్లాడతారబ్బా డబ్బులు మగవాడని డబ్బులు నన్ను ఎప్పుడు కొట్టాలి డబ్బులు ఎప్పుడు తీసుకోవాలని చూస్తారు అన్ని కొడితేనే డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు వస్తాయని కిడ్నాప్ నేలని కిడ్నాప్ ఇద్దరు వాళ్ళను కరుణవతి అక్కో ఇట్లా తప్పేం లేదమ్మా అక్క నేను బాగా పడుకోలేవక్క బావేమండు అక్కడి మీద అడిగిండు అనవల్ల కడిగింది పూజ కన్నా అమ్మా నువ్వు ఎంత ముద్దుకున్నావు నీ గ్రామరు నీ పర్సలంటూ నీ బుక్కలు ఎంత ముద్దుకున్న పిల్లో నువ్వెంత ముద్దుకున్నా నా మీదికి వచ్చినాక నా తప్పు కదా బాగా తప్పే అక్కమ్మా